అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా! ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది. ఈ రోజైతే మా వంటగది చూస్తే అబ్బా! ఏంటిది అనేలాగా ఉందన్నమాట. ఎందుకంటే నైట్ ఏమీ శుభ్రం చేసి పడుకోలేదు. అది కూడా ఎందుకంటే ఇక సాకులు చెప్పాను అనుకోకండి. అదే నిజమనమాట. నైట్ ఫుల్ హెడేక్ వచ్చేసి నా బాడీ నా కంట్రోల్‌లో లేదు. ఇక నాకు హెడేక్ వస్తే నా పరిస్థితి అలాగే ఉంటుందన్నమాట. అంటే వంట చేయడం కూడా చాలా కష్టం అనేలాగా అయిపోతుంది. కాకపోతే తప్పదు కాబట్టి వంట అయితే చేసి పెట్టేసాను. మిగతావన్నీ మీరెక్కడన్నా పడి ఉండండిరా బాబోయ్! నాకు మీకు సంబంధం లేదు అన్నట్టు పడుకునేసాను. ఇక పొద్దున కూడా త్వరగా లేవలేదనమాట. నాకు హెడ్డేకొస్తే పడుకొని లేసిన వెంటనే తగ్గిపోవాలి. లేకపోతే మళ్ళీ పడుకునే ఉంటాను. అది నా క్యారెక్టరు. అలా ఎందుకో అలానే చేస్తాను. లేసిన వెంటనే ఆ నొప్పంతా పోయిందా అనేలాగా ఫీల్ అయితేనే కొంచెం బావుంటుంది. కాకపోతే పొద్దున కూడా నాకు హెడ్డేక్ అలానే అనిపిచ్చిందా, అయ్యో! ఇదేంటి ఈరోజు గూడా కంటిన్యూ అవుతుందా ఏంటి? అనేలాగా కళ్ళు తెరిచాను. లేసేసరికి 6:30 అలా అయిపోయింది. ఇక లేసి నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాననమాట. అసలే ఈరోజు శుక్రవారమా, ఇవన్నీ క్లీన్ చేయకపోతే సాటిస్ఫైడే ఉండదు. సరే పక్కన పెట్టేసి మనం పాత్రల వరకు కడుక్కుందాం అని అనుకోలేదు. అని అనుకున్నా కూడా మళ్ళీ దానిపైనే ఉంటుందన్నమాట మనసంతా. అందుకే ఎందుకొచ్చిన బాధ అని చెప్పేసి అలా మనసులో కూడా అనుకోకుండా నీట్‌గా గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసేసి పాత్రలైతే సగం కడిగాను. ఆ లోపలే పిల్లలకి టైం అయిపోతుంది. లంచ్‌కి ప్యాక్ చేయాలని చెప్పేసి లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తూ ఒక పక్క పాత్రలైతే కడుగుతూ ఉన్నాననమాట. నేను పొద్దున్నే చెప్పేసాను. మా ఆయన్ని లంచ్‌కి కూడా రావద్దు. నాకు పనులన్నీ పూర్తయ్యేదాకా నేను వంట గూడా చేసుకోను. సో, ఈరోజు లంచ్‌కైతే నువ్వు రావద్దు. అక్కడే తినేసేయి అని చెప్పేసాను. ఇక పిల్లలకి పొద్దున్నే ఇచ్చి పంపిస్తేనే కదా! అందుకోసం పిల్లల కోసం అయితే ఈరోజు కొబ్బరన్నం అయితే చేస్తూ ఉన్నాను. అంటే కొబ్బరి పాలతో చేస్తూ ఉన్నాను. దీనికేమైనా కర్రీ చేసిస్తే బాగున్ను అని మైండ్‌లో రన్ అవుతూ ఉంది. కాకపోతే కర్రీ చేసేంత ఓపిక లేదు, టైము లేదు అనేలాగా అనిపిచ్చేసింది. అందుకోసమే ఒట్టి కొబ్బరన్నం అంటేనే బాగోదు కదా! అందుకోసం అందులోనే వెజిటబుల్స్ 2, 3 వెజిటబుల్స్ అయితే వేసేసాను. 2, 3 కాదు 2 వేసాను. బీన్స్, క్యారెట్ అక్కడక్కడ అది టచ్ అవుతూ ఉంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలా ఈరోజు ఒక్కరోజు సర్దుకొని వెళ్ళిపోని అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాననమాట. ముందుగా అయితే నూనె పోసుకొని, ఆ తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇందులో నేను పసుపు వేయడం లేదు. ఎందుకంటే కొబ్బరి పాలతో చేసేది తెల్లగా ఉంటేనే బావుంటుంది అని అనిపిచ్చింది. అందుకోసం పసుపు కూడా నేను యాడ్ చేయలేదనమాట. ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, టమోటా ముక్కలు వేసుకొని, టమోటాల్ని మెత్తగా మగ్గించుకున్నాను. నేను ఈ కొబ్బరి పేస్ట్‌నైతే ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను. మధ్యలో కరెంట్ పోయినా గూడా పిల్లలకి మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు గదా! అందుకోసం ఇలా ముందుగానే నేను కొబ్బరినైతే గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇందులో నుంచి పాలైతే సెపరేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఫిల్టర్ చేస్తే మంచిగా పాలైతే సెపరేట్ అయిపోతుంది. కాకపోతే నేను నార్మల్ వాటరే యూజ్ చేశాను. ఇక ఈ లోపలే నాకు టమోటాలైతే మెత్తగా మగ్గిపోయింది. ఆ తర్వాత బీన్స్, క్యారెట్ తరుక్కున్నవి వేసుకొని దాన్ని కూడా కాసేపు మగ్గించుకున్నాను. ఇందులో కారానికి తగినంత పచ్చిమిర్చి వేసేసాను. అది నేను చెప్పనే లేదు సారీ. ఎందుకంటే కారప్పొడి గూడా వద్దు. కారప్పొడి వేస్తే కలర్ మారిపోతుందని చెప్పేసి పచ్చిమిర్చినే పూర్తిగా వాడాననమాట. ఇక కూరగాయలు మగ్గడానికి కూడా కాస్త టైం తీసుకుంటుంది గదా! ఈ గ్యాప్‌లో ఇలా గ్యాప్ దొరికినప్పుడల్లా నేను పాత్రలైతే కడిగేసుకుంటూ ఉన్నాను. ఈ బాధంతా లేకుండా నైట్ కడిగేసుంటే ఏ బాధ లేకుండా వంట పని మాత్రం చూసుండొచ్చు కదా! అందుకే పాలు మారకుండా నైటే కడిగేసేదాన్ని. ఇలా ఏమైనా చిన్న చిన్నవి వస్తూ ఉంటుంది కదా మనకనేసి, అలాంటప్పుడు కొంచెం మిస్ అయిపోతూ ఉంటుంది. ఇక కూరగాయలంతా మగ్గిన తర్వాత కొబ్బరి పాలు ముందుగానే ఫిల్టర్ చేసి ఉంచుకున్నాం కదా! దాన్నైతే ఇలా మెషర్‌మెంట్ తీసుకొని పోసుకుంటూ ఉన్నాను. నేను 1 ½ గ్లాస్ వరకి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి 1 ½ గ్లాస్‌కి 2:30 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇక నేను తీసుకున్న కొబ్బరి పాలు కూడా కరెక్ట్‌గా 2:30 గ్లాసే వచ్చిందనమాట. సాలకపోతే ఎక్స్‌ట్రాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొబ్బరి పాలే సరిపోయింది కాబట్టి నేను ఎక్స్‌ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయడం లేదు. ఇక నీళ్లు కాసేపు మరగనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఉప్పయితే సరిపోయింది. ఇక కుక్కర్ మూత పెట్టేసి మిగతా ఉండే పాత్రలు కడుగుతూనే ఉన్నాను. అదేంటో ఒక పూట కడక్కపోతే ఎన్ని పాత్రలు ఒడచేరిపోతుందో అనిపిచ్చేస్తుంది నాకు. అంటే నేను నిన్న ఈవినింగ్ నుంచి కడగలేదు. అందుకోసమే ఇన్ని పాత్రలన్నమాట. దాన్ని చూసినప్పుడల్లా కోపమొచ్చేస్తుంది.
అస్తమానం ఆ పాత్రలు కడుగుతూనే ఉన్నాము అని అనిపిచ్చేస్తుంది. కాకపోతే ఇలా సింక్ నిండిపోతూనే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఇలా కోపమొచ్చేస్తుందనమాట. ఇక ఈ కుక్కర్ విసులు వచ్చి అది స్టీమ్ అంతా ఆరడానికి కాస్త టైం పడుతుంది కదా! ఆ గ్యాప్‌లో అయితే నేను ఇల్లంతా నీట్‌గా శుభ్రం చేసేసుకున్నాను. అంటే మాప్ పెట్టలేదు. ఇల్లు ఊడ్చుకున్నాను. ఆ లోపలే నాకు కుక్కర్ స్టీమ్ అంతా తగ్గింది. ఇక పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేసి తినడానికి కూడా ప్లేట్‌లో వేసిచ్చేసాను. పిల్లలు తినేసి స్కూలుకైతే బయలుదేరేశారు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి మీ ఊర్లో కూడా ఇలానే పాటిస్తారా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఎందుకంటే మేము ఎక్కువగా పాటిస్తాము. అంటే అదొక భయంలాగా క్రియేట్ చేసి పెట్టేశారు. అందుకోసం మేము పాటిస్తాము. అందుకోసం అడుగుతున్నాను. మీ ఊర్లో కూడా ఇలానే ఆలోచిస్తారా అనేది అడుగుతున్నాను. ఏంటంటే మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ అంటే ఇంట్లో నుంచి బయలుదేరతారు కదా! వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇలా మాప్ పెట్టకూడదు, ఇల్లు తోయకూడదు, వాకిలి కడగకూడదు ఇలాంటివి చెప్తారు. చేసినా పెద్దవాళ్ళు కోప్పడతారు. ఇప్పుడు దాన్ని పోయినారు పిల్లకాయలు ఎందుకు ఇల్లు తుడుస్తావు అని అడగతారు. అదే విధంగా ఇప్పుడు దాన్ని ఆఫీస్‌కి వెళ్లారు ఎందుకు వాకిలి కడగతావు అని అడగతారు. నేను అది పెద్దగా పట్టించుకోకపోయినా కొంచెం భయమనేది ఉంటుంది కదా! వాళ్ళకేమన్నా ఆపదొస్తుందేమో అనే ఒక భయంతో వాళ్ళు ఆఫీస్‌కి రీచ్ అయిన తర్వాత, వాళ్ళు స్కూలుకి రీచ్ అయిన తర్వాత ఇలా మాప్ పెట్టడమో, వాకిలి కడగడమో అలాంటివి చేస్తాననమాట. కొంచెం భయం ఉంటుంది గదా! మనకు కూడా. అందుకని అలా చేస్తాను. ఇదే మాదిరి మీ ఊర్లో కూడా పాటిస్తారా అనేది అంటే ఈ పద్ధతి ఉందా? లేదా? అన్నది కూడా తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక నేనైతే ఆల్రెడీ ఇల్లు తోసిపెట్టాను కాబట్టి పిల్లలు స్కూల్‌కి రీచ్ అయిపోయుంటారు అనేసి కాలు గంట అలా పిల్లలు వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ మాప్ పెట్టాను. అందుకే మిమ్మల్ని అడిగాననమాట. ఇది మీరు కూడా పాటిస్తారా అనేసి. ఇక ఆ తర్వాత వాకిలికి కూడా నీట్‌గా మాప్ పెట్టేసి ఇలా ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎప్పుడు అడిగేదే ముగ్గెలా ఉందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇలా ముగ్గు పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యొచ్చి, ఆ తర్వాత ఇలా కుండీలకి, వాకిలికి అన్నిటికి పసుపు, కుంకాలు పెట్టుకుంటూ ఉన్నాను. ఇది బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి అని నాకొకరు కామెంట్ చేశారు. నేను తప్పని చెప్పడం లేదు. నిజమే చూపుడు వేలుతోనే పెట్టాలి. నేనిలా పెట్టేటప్పుడు అది బొటన వేలుతో పెట్టేలాగా మీకు అనిపిస్తుంది. నేను ట్రై చేస్తున్నాను చూపుడు వేలుతో పెట్టాలి అని. అది చూడండి ఎలాగుందో నాకు కొంచెం వాటం లేకుండా ఉన్నింది. మళ్ళీ చెయ్యి ఆటోమేటిక్‌గా ఇలా బొటన వేలుతో పెట్టేస్తూ ఉన్నాననమాట. కాకపోతే నేను ట్రై చేస్తాను చూపుడు వేలుతో పెట్టడానికి. ఇలా కొంచెం కొంచెంగా ట్రై చేస్తేనే వస్తుంది కదా! సో, ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేసిన దానికి చాలా థాంక్స్ అండి. ఇక అన్నిటికి ఇలా పసుపు, కుంకాలు పెట్టుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడూ చెప్పేదే పసుపు, కుంకుమ పెడితేనే చాలు ఇల్లంతా ఏదో చాలా పాజిటివ్ వైబ్స్‌తో నిండిపోతుంది. అది నాకు చాలా ఇష్టం. అందుకని డైలీ పెడతామా అంటే డైలీ పెట్టం ఎందుకో మరి. పండగలకి, శుక్రవారం మాత్రమే ఇలా పసుపు, కుంకాలు పెట్టుకుంటూ ఉంటాం. డైలీ పెట్టినా కూడా మంచిదే కదా! కానీ ఎందుకు పాటించం? పెద్ద పననేసో ఏమో కదా! ఏమో మరి తెలీదు. కాకపోతే ఇలా శుక్రవారం పండగలకి పెట్టినప్పుడు ఎంత బావుంటుందో ఇల్లే సూపర్‌గా ఉంది అనేలాగా మంచి ఫీలింగ్‌నిస్తుంది పసుపు, కుంకుమ పెట్టినప్పుడు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఆ రోజంతా పెద్దగా కసురుకోకుండా, పిల్లల పైన కోప్పడకుండా, నీట్‌గా, నిదానంగా చాలా మంచి వైబ్ ఉంటుందబ్బా! నిజంగానే. పసుపు, కుంకుమ పెడితేనే ఇలా అనిపిస్తుందా? లేకపోతే మొత్తం మనం నీట్‌గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అలా అనిపిస్తుందా తెలీదు కానీ, ఇలా పెట్టినప్పుడు సూపర్ సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. అందుకోసం అలా చెప్పాను. ఇక నాకు గడపకు కూడా ఇలా పసుపు మొత్తం రాసేసి, దానిపైన ముగ్గు వేసి, కుంకుమ పెట్టుకోవాలని ఆశ. కాకపోతే ఇది సిమెంట్‌తో ఉంది కాబట్టి, నేను ఎప్పుడూ అనుకునింది లేదు. ఈరోజు పసుపు కూడా కాస్త ఎక్కువగానే మిగిలిందా, సరే దాన్నెలాగో ఎత్తుకొని పోయి
షింక్‌లో పడేస్తాము. దాన్నెందుకు పడేయడం, ఇలా ముగ్గు వేసుకుందాం. ఉన్నంత సేపు ఉన్నీలే అని చెప్పేసి వేసుకుంటూ ఉన్నాననమాట. ఇక ముగ్గు వేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని దేవుడిని కాసేపు కాకపట్టేసి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు చాలా సింపుల్‌గా ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మీకు మంచి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోని మీ ముందుకు తేబోతున్నాను అని నేను అనుకుంటూ ఉన్నాను. అది మీరే చెప్పాలి. రేపు వీడియో దాకా వెయిట్ చేసి చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఇక ఈ వీడియో ఎలా ఉన్నిందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండబ్బా! ఇక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకి మీ ఫ్రెండ్స్‌కో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌కో ఈ పిల్ల చూడు బాగా పని చేసుకుంటుంది అని మన ఛానల్‌ని కొంచెం షేర్ చేశారంటే బాగున్ను. మీ ఇష్టం ఇక. అంతే ఇక ఈ వీడియోని ఈ రోజుటితో ఇంతటితో ఎండ్ చేసుకొని రేపటికి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం. ఉంటాను. బాయ్.